ఫ్రూట్ ఇస్ ద డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ వాట్ ఎవర్ కంట్రోల్స్ ఆర్ హార్ట్స్. అర్థమైందా అండి? ఫ్రూట్ ఇస్ ద డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ వాట్ ఎవర్ కంట్రోల్స్ ఆర్ హార్ట్. అంటే మనసులో ఏముందో, ఫలము మన హృదయాన్ని ఏదైతే నియంత్రిస్తుందో, కంట్రోల్ చేస్తుందో దానికి ప్రత్యక్ష ఫలితము. ఈరోజు మీ మనసులో ఏమేళ్తుందండి? అనుమానము, సందేహము, ద్వేషము, కోపము, క్షమించలేని ఇవి వెళ్తున్నాయంటే ఆటోమేటిక్ గా మీ మనసులో ఏముందో మీ నోట్ల నుండి బయటకు వస్తుంది. మీ తలంపులు ఏముందో అది మీ బయటకు వస్తుంది. ఈరోజు ఫ్రూట్ అంటే ఈ ఫలం అనేది ఎక్కడ మనము ఫలించాలంటే మొదట అంతరంగంలో, బయట కాదు. అంతరంగంలో ఫలిస్తే అది బయట కనపడుతుంది. యువర్ యాక్షన్స్, యువర్ వర్డ్స్, యువర్ బిహేవియర్. నీలో నిజంగా దేవుని ఆ ఫలము, ఆత్మ ఫలము ఉన్నట్లయితే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలు, ఇవన్నీ ఈ 9 మనలో ఉన్నప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ షో ఇన్ అవర్ యాక్షన్స్, ఇన్ అవర్ వర్డ్స్, ఇన్ అవర్ బిహేవియర్. కానీ ఇది లేదు, కనపట్లేదంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, ఓహో తనలో ఫలం లేదు, తనలో ఆత్మఫలం లేదు, తనలో ఆత్మఫలం లేదని. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుంటే మన యాక్షన్స్, మన క్రియలు, మన మాటలు ఏం చూపిస్తున్నా? ఏసే ప్రేమను చూపిస్తున్నా? ప్రేమ, సంతోషం చూపిస్తున్నా? దయాలత్వము, మంచితనము, ఆశ, నిగ్రహము, విశ్వాసం, ఇవన్నీ కనపరుస్తుందా? లేకపోతే ఎప్పుడు చూసినా మీ గురించి మీరు సాక్ష్యం ఇవ్వటం కాదు, కానీ బయట వారు ఎవరైనా చెప్పగలుగుతారు ఎంత ప్రేమ నీలో, ఎంత కనికరము నీలో, ఎంత క్షమించే హృదయం, ఎంత సున్నితమైన హృదయం అని చెప్పగలుగుతారా?